పనితీరును అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల పునర్జీవంతో రూపురేఖ మారుతున్నాయన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడం మాత్రమే కాదని భావితరాల భవిష్యత్తును భద్రపరచడం అని చెప్పారు. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి నుంచి భూభారతి వరకు లావాదేవీలపై విచారణ చేస్తున్నామని అన్నారు. పేదల భూములను కాజేసిన వారిని వదిలిపెట్టేది లేదని చిట్చాట్లో మంత్రి కామెంట్ చేశారు. అధికారులతో కలిసి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. నీటి మట్టం వివరాలు, వరద ప్రవాహంపై ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ తెలంగాణకు గర్వకారణమన్నారు ఉత్తమ్. ఎస్ఆర్ఎస్పీ పూడికతీతపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 2 రోజుల్లో నీటి విడుదలపై స్పష్టత ఇస్తామని చెప్పారు. టీడీపీ, వైసీపీ నేతల ప్రమాణాల సవాళ్లకు కాణిపాకం వేదికైంది. 2 రోజులుగా ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చిత్తూరుల కూటర్ కర్ణాటకను ఏలుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ కామెంట్ చేశారు. కర్ణాటక వాసులపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ సిబిఐకి లేఖ రాశారు. మాడాల శ్రీనివాస్ కిడ్నాప్ ప్రయత్నం, ప్రాణహాని ఫిర్యాదుపై ఇమ్మీడియట్ గా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడం, దాచిపెట్టడం లేదా నాశనం చేసే ప్రయత్నాలపై విచారణ జరపాలని కోరారు. వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేయాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ హెడ్ ఆఫీస్ లో నాయి బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడారు. నాయి బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే అని, మళ్లీ ఆయన సీఎం చేసుకునే దాకా కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు సజ్జల. వాస్తవాలు మాట్లాడితే చేదుగానే ఉంటాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియా స్వేచ్ఛపై ఆయన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో మీడియా గొంతు నొక్కే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సోషల్ మీడియా లేకపోతే కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చేవి కాదని చెప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని సౌత్ కోస్టల్ జీఎం మధుర్ను కోరారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, రైల్వే జీఎంను కలిసిన ఎంపీ చిన్ని విజయవాడ నగరంతో పాటు తన నియోజకవర్గ పరిధిలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మహారాష్ట్రలోని అప్పర్ పెన్గంగా ప్రాజెక్టు ఇసాపూర్ డ్యామ్ గేట్ తెరిచారు. దీంతో వరద ఒక్కసారిగా ముంచెత్తింది. ఊహించని ఘటనతో పరివాహక ప్రాంతాల్లోని పంట చేన్లు మునిగిపోతున్నాయి. హైదరాబాద్లోని చందానగర్లో భారీ చోరీ జరిగింది. శ్రీ బాలాజీ జ్యువెలర్స్ లోని చొరబడ్డ దొంగలు దాదాపు కిలోకి పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. షాపు పైభాగం దాన్ని రంధ్రం చేసి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పూర్ణ మృతి చెందాడు. పీఓకేలోని బ్రాడ్ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో హిమపాతం కారణంగా ఆయన మరణించారు. పూర్ణ నేతృత్వంలో వెళ్లినటువంటి 10 మంది పర్వతారోహకులు ఆ ప్రమాదంలో గల్లంతవ్వగా ఇప్పటి వరకు 4 మృతదేహాలను గుర్తించారు. బీజేపీ తరఫున ప్రచారం చేసి కొంతమంది యూట్యూబర్లు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిరసనలకు మద్దతుగా పోస్టులు పెట్టిన పలువురు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను విచారిస్తున్నారు. జూలైలో రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. గత నెలలో దాదాపుగా 30 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లుగా ఎన్పీసీఐ డేటా తెలిపింది. గతేడాది జూలైతో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 22% వృద్ధి నమోదైంది.